అవును, సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే కేదార్నాథ్ ఆలయాన్ని, బద్రీనాథ్ ఆలయాన్ని తెరుస్తారు కదా. మరి మిగతా 6 నెలలు ఎందుకు తెరిచి ఉంచరు? అలాగే ఆలయంలో పూజలు ఎలా నిర్వహిస్తారు? ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ సమయంలో ఈ ఆలయాలను తెరుస్తారు. మళ్ళీ దీపావళికి 2 రోజుల తర్వాత బాయ్ దూజ్ అనే గొప్ప పండగ జరిపి కేదార్నాథ్ ఆలయంలో ఉన్న విగ్రహాలకు స్వయంభు లింగానికి పూజలు జరిపించి విగ్రహాలను మాత్రం 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊకిమఠ్ ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకొచ్చి మిగతా 6 నెలలు ఈ ప్రధాన విగ్రహాలకు ఈ ఆలయంలోనే పూజలు నిర్వహిస్తారు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత ఆలయంలో శివలింగానికి స్వయంగా దేవతలు వచ్చి పూజలు నిర్వహిస్తారని ఒక విశ్వాసం కూడా ఉంది. శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు -15 డిగ్రీస్ కంటే ఎక్కువగా చల్లగా ఉంటుంది. అలా కేదార్నాథ్ మహాదేవ్ యొక్క శీతాకాల నివాసంగా ఊకిమఠ్ ఓంకారేశ్వర్ ఆలయాన్ని పిలుస్తారు. అలా కేదార్నాథ్ మహాదేవ్ భక్తులకు 6 నెలలు మాత్రమే దర్శనమిస్తాడు. నెక్స్ట్ వీడియోలో బద్రీనాథ్ ఆలయం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా తక్కువ బడ్జెట్ లో కేదార్నాథ్ ఆలయానికి వెళ్దామనుకుంటున్నారా? ఈసారి కూడా మనం గ్రూప్ ట్రిప్స్ అయితే చేస్తున్నాము. మీరు కూడా వెంటనే జాయిన్ కావాలనుకుంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ స్లాట్ ని బుక్ చేసుకోండి.